అశ్లీల సంభాషణలు, ద్వంద్వార్థాలున్న థంబ్నెయిల్స్, వీడియోలకు వ్యూస్ పెంచుకోవడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. రోతగా అనిపించే మాటల్ని వాడేస్తూ వీడియోలు రూపొందిస్తూ నెలకు లక్షల రూపాయల్లో యూట్యూబర్లు సంపాదిస్తున్నారు. చెక్ పెట్టే చట్టాలున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో బూతు వీడియోల దందా వేలల్లో షేర్లు, లక్షల్లో లైకులుగా విరాజిల్లుతోంది. అక్షరం ముక్క రాకపోయినా ఏమాత్రం కష్టపడకుండా కొందరు ప్రతి నెల యూట్యూబ్ ద్వారా లక్షల రూపాయల్లో సంపాదిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్లో బూతు, అశ్లీల వీడియోలు పెట్టేసి సబ్స్క్రైబర్లను పెంచుకుంటున్నారు. రోజుకో బూతు వీడియో అప్లోడ్ చేసేస్తున్నారు. అశ్లీలత ఎంత ఎక్కువగా ఉంటే ఆదాయం అంతగా పెరుగుతుంది. యూట్యూబ్లోనే కాదు, యువత ఎక్కువగా వినియోగించే ఇన్స్టాగ్రామ్లో కూడా అశ్లీల, బూతు వీడియోలు, షార్ట్లు కోకొల్లలు. ఓ రియాలిటీ షోలో రణ్వీర్ అల్హాబాదియా వ్యాఖ్యల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడితనం, విపరీతమైన స్వేచ్ఛ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా చెప్పారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సంగతి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో హద్దులు దాటేసిన తెలుగు యూట్యూబర్ల సంగతి ఏంటి అని అడుగుతున్నారు. వారికి అడ్డుకట్ట వేసేవారే లేరా? ప్రభుత్వాలు అడ్డుకోలేవా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనేక మంది ఉద్యోగాలు వదిలి పూర్తిస్థాయి యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తున్నారు. తక్కువ సమయంలో భారీగా సబ్స్క్రైబర్లను పెంచుకోవాలంటే దేనికైనా తెగించే యూట్యూబర్లు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక వీరంతా ఇంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసభ్య, అశ్లీలతకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోకుండా కఠినమైన చట్టాలున్నాయి. అనేక యూట్యూబ్ ఛానళ్లపై నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీ భాషల్లోని వీడియో కంటెంట్ పై యూట్యూబ్ స్పందిస్తున్నా తెలుగు, తమిళం, కన్నడ లాంటి ప్రాంతీయ భాషల వీడియోలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పలు ఛానళ్లు ఇష్టారాజ్యంగా వీడియోలు పెడుతున్నాయి. అశ్లీల వీడియోలను ఆన్లైన్ నుంచి తొలగించే అధికారం కేంద్ర ఐటీ శాఖకు ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తలు రాసే ఛానళ్లపైనే చర్యలు తీసుకుంటోంది తప్ప బూతులు, అశ్లీల అంశాల జోలికి వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి. స్టాండప్ కామెడీ షో ఇండియాస్ గాట్ లాటిన్ లో రణ్వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారడంతో వివిధ రాష్ట్రాల్లో అతనిపై కేసులు నమోదవుతున్నాయి. పీర్ బైసెప్స్ గయ్ అనే యూట్యూబర్ వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు మహారాష్ట్ర సైబర్ విభాగం కూడా రణ్వీర్ కు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 24న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇలా వరుస కేసులు, విచారణలతో యూట్యూబర్ రణ్వీర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరి ఇవాళ సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో అన్నది సస్పెన్స్ గా మారింది.